రాజు వెడ్స్ రాంబాయి మూవీ హీరో అఖిల్ రాజ్ ఒక వివాదంలో చిక్కుకున్నాడు. డెలివరీ బాయ్ మీద చాలా దారుణంగా దాడి చేశాడు అఖిల్. ఆర్డర్ తప్పుగా ఇచ్చాడంటూ ముఖం మీద ఉమ్మి వేసి దాడి చేసినట్లుగా తెలుస్తోంది. డెలివరీ బాయ్ని బూతులు తిడుతూ కొట్టుకుంటూ మెట్ల మీద నుంచి గ్రౌండ్ ఫ్లోర్ వరకు వచ్చాడు అఖిల్. డెలివరీ బాయ్ సారీ చెప్పినా వినకుండా విచక్షణారహితంగా దాడి చేశాడు. ఏం చేసుకుంటావో చేసుకుంటూ బెదిరించాడు. సోషల్ మీడియాలో ఇప్పుడు ఈ వీడియో వైరల్ అవుతోంది. రాజు వెడ్స్ రాంబాయ్ సినిమాతో చాలా పాపులర్ అయ్యాడు అఖిల్. చాలా షార్ట్ టర్మ్లో మంచి పేరు తెచ్చుకున్నాడు. ఒక్క సినిమాతోనే మంచి పేరు తెచ్చుకున్నాడు. అంతకుముందు కొన్ని చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్స్ లేదంటే కొన్ని ప్రమోషనల్ వీడియోస్ లాంటివి చేశాడు. ఈ మూవీతో చాలా పాపులర్ అయ్యాడు ఒక్క మూవీతోనే. బట్ ఇప్పుడు అతను ఒక డెలివరీ బాయ్ని విచక్షణారహితంగా అతని మీద ఉమ్మి వేసి దారుణంగా కొట్టినట్లుగా తెలుస్తుంది. ఎవడికి చెప్పుకుంటావో చెప్పుకుంటూ బెదిరించాడంట. ఒక్కసారి ఆ వీడియో మీరు చూడండి, అక్కడ ఏం జరిగిందనేది మీకు అర్థమవుతుంది. డెలివరీ మీటింగ్ రాంగ్ అడ్రస్ ఇచ్చినందుకు నన్ను టూ అని ముఖం మీద ఉంచి ఈ క్యాండిడేట్ నా మీదకి వేసేసుకొని కొట్టం వస్తుండే ముఖం మీద ఈ ఆంటీ ఏమో నా మీద ముఖం మీద ఉంచింది ఆంటీ. నేనేమో నన్ను కొట్టాను కొట్టు రాంగ్ ఆర్డర్ ఇచ్చినందుకు నేను సారీ చెప్పిన. నువ్వు నన్ను కొట్టానికి ఎట్లా వస్తున్నావు? నువ్వు నన్ను కొట్టానికి ఎట్లా వస్తావు? నేను సారీ అన్నా నా తప్పైంది, నా సారీ అంటే తూ ఆంటీ నా ముఖం మీద ఉంచింది, డెలివరీ బోర్డ్ మీద ఆంటీ ముఖం మీద. సో మనం చూస్తున్నాం కదా, నేను రాంగ్ డెలివరీ ఇచ్చిన మాట వాస్తవమే, దానికి నేను సారీ కూడా చెప్పాను. అయినా సరే అదిగో ఆంటీ నా ముఖం మీద ఉంచింది అంటూ అక్కడ ఆ డెలివరీ బాయ్ చెప్తున్నాడు. అలాగే అక్కడ ఉన్న వ్యక్తి ఆయన తండ్రి అయి ఉండొచ్చేమో బహుశా. ఆయన అడ్డుపడి ఆపే ప్రయత్నం చేసి ఆగురా ఆగురా అంటూ చెప్తున్నా కానీ వినకుండా వాళ్ళని నెట్టేసి నువ్వు నాకు రాంగ్ డెలివరీ ఇచ్చినావు అని చెప్పేసి అతని మీద గొడవ పడడానికి వెళ్తున్నాడు, అతన్ని కొట్టడానికి వెళ్తున్నాడు. వీడియో తీస్తుంటే అతన్ని బెదిరిస్తున్నాడు. అసలు ఆ బిహేవియర్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? అంత అగ్రెషన్ ఒక రాంగ్ డెలివరీ ఇచ్చినందుకు. అది సాఫ్ట్వేర్ సమస్య వల్ల, రెస్టారెంట్ వాళ్ళు తప్పు వల్ల ఏదో జరగవచ్చు, పొరపాటు జరగడం అనేది సహజమే. అంత మాత్రానికి ఏమవుతుంది? కంప్లైంట్ పెట్టుకోవచ్చు, తిరిగి డబ్బులు వస్తాయి, లేదంటే ఇంకొక ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఆ మాత్రం దానికి డెలివరీ బాయ్ ముఖం మీద ఉయ్యడమా? అంత చీప్ అయిపోయారా డెలివరీ బాయ్స్ అంటే? గిగ్ వర్కర్స్ అంటే అంత చీప్ అయిపోయారా? లేదంటే హీరో అయిపోయామని చెప్పేసి ఇక కళ్ళు కనిపించడం లేదా? మిగతా వాళ్ళు మనుషుల్లా కనిపించడం లేదా? ఓ పక్క మేబీ ఆయన ఎవరో నాకు తెలియదు, తండ్రి అయి ఉండొచ్చు, లేదంటే ఆ పెద్ద ఆయన చూడండి ఎలా అడ్డుపడుతున్నాడు. చేతులు రెండు అడ్డు పెట్టి ఆగురా ఆగురా అని చెప్పేసి ఆయన ఆపే ప్రయత్నం చేస్తుంటే అతను మాత్రం వినకుండా చూడండి ఎలా బెదిరిస్తున్నాడు. చూడండి, నువ్వు నాకు రాంగ్ డెలివరీ ఇచ్చినావు, రాంగ్ పార్సిల్ ఇచ్చినావు అని చెప్పేసి అతని మీద గొడవ చేయడం. మరి ఆ ఆంటీ నా మీద ఉమ్మేసింది అంటూ కూడా డెలివరీ పార్ట్నర్ అతను చెప్తున్నాడు, డెలివరీ బాయ్ చెప్తున్నాడు. ఉమ్మేయడం ఏంటి మనిషి మీద? రాంగ్ డెలివరీ చేస్తే ఉమ్మేస్తారా మొహం మీద? అలా కొడతారా? అంటే వాళ్ళు మనుషులు కాదా? లేదంటే వీళ్ళు ఏమన్నా దేవుళ్ళ? ఒక సినిమా హిట్ రాగానే దేవుళ్ళు అయిపోతారా? అనీంద్ర జాయిన్ అవుతున్నారు, నా కొలీగ్ అనీంద్ర. మా వీడియో చూస్తుంటే కనపడుతుంది, హీ వాజ్ సో అగ్రెసివ్ అండ్ కంట్రోల్ లేదు కనీసం. ఆయన అక్కడ పెద్ద ఆయన ఆపే ప్రయత్నం చేస్తున్నా ఆగట్లేదు. డెలివరీ బాయ్ ఏమో నా మొహం మీద ఉమ్మేశారు, నన్ను కొట్టడానికి వస్తున్నారు, జస్ట్ బికాస్ ఆఫ్ దిస్ రాంగ్ డెలివరీ అని చెప్తున్నాడు. సో ఏంటి అసలు అది? ఇప్పుడు ఈ వీడియో కూడా బాగా వైరల్ అవుతుంది కదా, రెస్పాన్స్ ఎలా వస్తుంది? దీనికి సంబంధించి ఎవరైనా రెస్పాండ్ అయ్యారా? నందు రాజు వెడ్స్ రాంబాయ్ చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్న యువ నటుడు అఖిల్ రాజ్ ఇప్పుడు తీవ్ర వివాదంలో చిక్కుకున్నారని చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు ఏదైతే వీడియో ఉందో డెలివరీ బాయ్ పైన అటాక్ చేస్తూ వైరల్ అవుతున్న వీడియో పట్ల అంతా కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక డెలివరీ బాయ్ పట్ల వ్యవహరించే తీరు ఇదేనా అంటూ కూడా అందరూ కూడా మండిపడుతున్న పరిస్థితి. అయితే ఇక్కడ ఇది నిజంగానే కావాలని చేశారా, లేదు అంటే అక్కడ నిజంగానే డెలివరీ బాయ్ ఇచ్చిన ఆర్డర్ తప్పు ఆర్డర్, బై మిస్టేక్ ఏదో ఆర్డర్ ఇస్తే
సో ఆర్డర్ తప్పుగా ఇవ్వడం వల్ల నిజంగానే కోపంతో చేశారా అనేది ఒక చిన్న కన్ఫ్యూజన్ కూడా ఇప్పుడు ఈ వీడియో చూసిన నెటిజన్స్ అంతా కూడా చిన్న కన్ఫ్యూజన్ లో ఉన్నారు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ప్రమోషనల్ వీడియోస్ కూడా సినిమాలకు సంబంధించి ప్రమోషనల్ వీడియోస్ కూడా ఇలా ప్లాన్ చేసి కొన్ని వీడియోస్ కూడా చేస్తున్నారు. సో ఏది నిజం, ఏది రియల్, ఏది ఫేక్, ఏది ప్రమోషన్ అనేది కూడా తెలియని పరిస్థితి కూడా కొంత గందరగోళానికి గురి చేస్తున్నారు ప్రేక్షకులు. సో ఇప్పుడు ఈ వీడియో పట్ల కొంతమంది ఇది నిజంగానే జరుగుంటే వెరీ సాడ్. ఒక వ్యక్తి పట్ల, ఒక డెలివరీ బాయ్ పట్ల అతను ఒక సినిమా నటుడై ఉండి ఇలా బిహేవ్ చేయడం అనేది ఏమాత్రం కూడా కరెక్ట్ కాదు అంటూ కూడా వ్యక్తం చేస్తున్నారు వాళ్ళు. మొత్తం కూడా నెటిజన్స్ మొత్తం కూడా కామెంట్ చేస్తున్న పరిస్థితి. సో ఇది బలుపుతో కూడిన వ్యవహారం ఇదంతా కూడా. ఒక సినిమా హిట్ అయితే ఇలాగే ఉంటుంది. ప్రతి ఒక్కరికి కూడా ఒక సినిమా హిట్ అవ్వడం కానీ ఏదో అనుకుంటారు వాళ్ళంతా కూడా. ఒక డెలివరీ బాయ్ తో ఎట్లా బిహేవ్ చేయాలో బై మిస్టేక్ ఒక డెలివరీ తప్పుగా ఇచ్చినంత మాత్రాన చాలా తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేసి అంత దురుసుగా కొట్టడానికి మీదకి రావాల్సిన అంత పరిస్థితి అవసరం లేదు. అండ్ ఇంకా అతను చెప్తున్నాడు వీడియోలో ఆంటీ ఊంచారు మీద ఫేస్ మీద ఊంచారంటూ కూడా తను చెప్తూ ఉన్నాడు అక్కడ. సో ఎందుకు ఇలా బిహేవ్ చేశారు అనేది సో అంతా కూడా ఒక్కసారిగా షాక్ అయ్యారు. సోషల్ మీడియా మొత్తం కూడా ప్రస్తుతానికి ఈ వీడియో వైరల్ అవుతుంది. సో దీనికి సంబంధించి నిజంగా ఇది జరుగుంటే కేసు ఫైల్ చేసే అవకాశం కూడా ఉంది ఆ డెలివరీ బాయ్ అంటూ కూడా సో మాట్లాడుతున్న పరిస్థితి. సో డెఫినెట్ గా సో డెలివరీ బాయ్ కేసు ఫైల్ చేసే పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో తర్వాత మళ్ళీ ఇదేదైనా ప్రమోషన్ అంటూ కూడా మళ్ళీ జనాలకి ఇదేదైనా ట్విస్ట్ ఇస్తారా అనేది కూడా ఒక కన్ఫ్యూజన్ లో ఉన్నారు. సోషల్ మీడియా మొత్తం కూడా ప్రస్తుతానికి ఇటువంటివే చూస్తున్నాం. సో ఈ మధ్య కాలంలో నిన్నగాక మొన్న డీ ఫర్ డివోర్స్ అంటూ కూడా ఒక సినిమాకి సంబంధించి యాక్టర్ రమేష్ ఎవరైతే ఉన్నారో రంగస్థలం రమేష్ ఇటువంటి వీడియో చేశారు. సో ఆ వీడియో కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ సో ఏదో ఇష్యూ జరిగింది అనుకున్నారు తన పర్సనల్ లైఫ్ కి సంబంధించి, తర్వాత అది ప్రమోషన్ అంటూ కూడా చెప్పడం జరిగింది. సో ఇట్లా ఈ మధ్య కాలంలో అదొక గందరగోళం ఏర్పడింది. ఏది ప్రమోషనల్ కంటెంట్, ఏది నిజంగా జరుగుతుంది అనేది కూడా కన్ఫ్యూజ్ చేస్తున్న పరిస్థితి. సో ఇటువంటి వీడియోస్ పట్ల డెఫినెట్ గా సీరియస్ గా రియాక్ట్ అవ్వాలి. సో ఇది చాలా సీరియస్ గా తీసుకోవాలి. ఒకవేళ ప్రమోషనల్ కంటెంట్ అయినా కూడా ఇటువంటి వీడియోస్ చేయడానికి పాసిబిలిటీ లేకుండా ఈవెన్ ఇన్ కేస్ కాదు అనీంద్ర, ఒకవేళ ఇది ప్రమోషనల్ వీడియో అయితే చూడడానికైతే అలా అనిపించడం లేదు ఖచ్చితంగా. ఒకవేళ ప్రమోషనల్ వీడియో అయినా సరే వాళ్ళు అక్కడ గిగ్ వర్కర్ ముఖం మీద ఉమ్మేసినట్లు చూపించడం, లేదంటే అతన్ని అంత దారుణంగా జస్ట్ ఏదో ఒక రాంగ్ పార్సిల్ ఇచ్చినందుకు అతన్ని అంత దారుణంగా తిట్టి కొట్టి ఇలాంటివన్నీ చేయడం అనేది కేవలం ఆ ఒక్క పర్సన్కి సంబంధించింది అవ్వదు కదా. గిగ్ వర్కర్స్ అందరికీ అది ఒక అవమానం అవుతుంది, చాలా చీప్గా చూసినట్లు అవుతుంది, వాళ్ళని అవమానించినట్లు అవుతుంది. సో అది ఒకవేళ ఇన్ కేస్ ఇఫ్ ఇట్ ఈస్ ఎ ప్రమోషనల్ వీడియో